టీచర్కి విద్యార్థికి మధ్య సంభాషణ. టీచర్: ఏంట్రా చింటూ, సెలవులు పూర్తయి వచ్చినప్పటి నుంచి హోంవర్క్ చేసుకురావడం లేదు. రేపు మీ పేరెంట్స్ని తీసుకురా, మాట్లాడాలి అన్నది. చింటూ: వాళ్ళొచ్చినా హోంవర్క్ చేయడనే చెప్తారు టీచర్ అన్నాడు. టీచర్: అదేంటలా అని అడిగింది. చింటూ: సెలవుల్లో మేము కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ అందరినీ ఏదో ఒకటి వదిలేయమంటే నేను హోంవర్క్ వదిలేశాను, అందుకే చేయొద్దనే చెప్తారు అన్నాడు. టీచర్: ఈ వెధవ తెలివితేటలకేమీ తక్కువ లేదు, కానీ అయితే నీకిచ్చిన హోంవర్కు స్కూల్ అయ్యాక ఇక్కడే ఉండి పూర్తి చేసి వెళ్ళు. అది అప్పుడు హోంవర్క్ కాకుండా స్కూల్ వర్కే అవుతుంది అని అన్నది. అంతే, పాపం చింటూ ముఖంలో చుక్క ఆనందం లేకుండా పోయింది. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. కిరణ్: నువ్వు ఇంతకుముందు బాగానే ఉండేవాడివి కదా, ఒక అమ్మాయి ప్రేమ వల్ల పూర్తిగా రోడ్డును పడి ఇలా రైల్వే స్టేషన్లో ఉంటున్నావేంటి అని అడిగాడు. సందీప్: లవ్ ఫెయిల్యూర్ వల్ల కాదు, ఆ అమ్మాయి తండ్రి నా ఆస్తి అంతా రాయించుకొని బయటికి తోసేశాడు అని చెప్పాడు. చింటూ: అమ్మా, నేను కొన్ని రోజులు ఇంటికి రాను, నా కోసం వెతకొద్దు అన్నాడు. తల్లి: ఏమైంది, ఎక్కడికి వెళ్తావు అని అడిగింది. చింటూ: మా టీచరు చంద్రుడి మీద పాఠం చెబుతానంది, వెళ్ళి రావడానికి టైం బాగా పడుతుంది కదా అన్నాడు. సినిమా టికెట్ కోసం వరుసలో నిలబడింది సుబ్బలక్ష్మి. ఆ వీధి భిక్షగాడు వరుసలో నిలబడకుండా ముందుకు పోవడం చూసి వరుసలో నిలబడు కోపంతో అంది సుబ్బలక్ష్మి. అమ్మా, నేను ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాను అని సమాధానమిచ్చాడు బిచ్చగాడు. ఒక అతనికి ఎస్ఐకి మధ్య సంభాషణ. రామ్కి: ఎస్ఐ గారు, నా భార్యను 2వ అంతస్తు నుంచి కిందకి తోసేశాను, నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి సార్ అన్నాడు. ఎస్ఐ: ఆవిడ చనిపోయారా అని అడిగాడు. రామ్కి: లేదు సార్, బతికే ఉంది, అందుకే జైల్లో పెట్టమంటోంది అన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య: అదేమిటండి, ఫోన్ ఎత్తి హలో అన్నారో లేదో, మీ టోపీ అలా లేచిపోయిందేమిటి అని అడిగింది. భర్త: నా మంత్రి పదవి ఊడిందని తెలియగానే దానికి కూడా నేను చులకనైపోయినట్లుంది అన్నాడు.